బీటా బ్రీడింగ్లో ఇది డే 2. హలో కోఆర్డినర్స్, నిన్న బీటా బ్రీడింగ్ కావాల్సిన సెటప్ చేశాం కదా. ఈరోజు మేల్ అండ్ ఫీమేల్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలో చూద్దాం. చూడండి, నేను ఇప్పుడు బ్రీడ్ చేయాలనుకుంటున్న మేల్ బీటా వచ్చేసి ఇదే అనమాట. ఫుల్ రెడ్ మేల్ బీటా. అప్రాక్సిమేట్ గా దీని ఏజ్ వచ్చేసి 6 to 7 months వరకు ఉండొచ్చు. అలా దీన్ని కాసేపు అక్లిమేట్ చేసి ట్యాంక్ లోకి వదిలేశాను. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మేల్ ని రిలీజ్ చేసిన వెంటనే ఫీమేల్ ని తెచ్చి పార్టీషన్ లో పెడతారనమాట. ఎప్పుడు అలా చేయకండి. ముందు మేల్ బీటా ట్యాంక్ లో ఫస్ట్ సెటిల్ అవ్వాలి. చూడండి, రిలీజ్ చేసిన వెంటనే ట్యాంక్ మొత్తం తిరిగి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తుందో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? We are from Anti-Corruption Bureau, ACB. అలా ఒక 6 hours వదిలేసినామంటే ట్యాంక్ లో అది బాగా సెటిల్ అవుతుంది. ఆ తర్వాత ప్లాస్టిక్ పేపర్ ని గానీ లేదా బబుల్ ర్యాపర్ ని గానీ ఇలా సైడ్ లో అంటించుకోవాలి. ఎందుకు? ఇలా చేయడం వల్ల బ్రీడింగ్ టైంలో బబుల్ నెస్ట్ చెదిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ ఫీమేల్ బీటాని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇదొచ్చేసి ఫుల్ వైట్ క్రౌన్ టైల్ బీటా అన్నమాట. ఇలాంటి గ్లాస్ జార్ లో ఫీమేల్ ని వేసి ట్యాంక్ లో పెట్టేశాను. అలా పెట్టిన వెంటనే మేల్ చూడండి తెగ తిరిగేస్తా ఉంది ఫీమేల్ చుట్టూ. ఇంకా రేపో మాపో మన మేల్ గాడు బబుల్ నెస్ట్ కట్టేస్తాడు. ఆ అప్డేట్స్ డే 3 లో ఇస్తా. మరి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవాలి కదా. చేసుకోండి మరి. ఓకే, బాయ్.